ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. 8 గంటల పని విధానం కాకుండా 10 గంటల పని విధానం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 10 గంటల పని విధానం ఎలా చూడాలి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వాళ్ళ కేబినెట్ సమావేశంలో మరి 8 గంటల పని విధానాన్ని మరి అనేక పోరాటాల ద్వారా త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చికాగో వీరుల మరి స్ఫూర్తిగా 8 గంటల విధానం తీసుకొస్తే దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు 8 గంటలని 10 గంటలు 12 గంటలు చేయాలని, అదేవిధంగా మహిళల్ని రాత్రిపూట పని చేసేదానికి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునింది. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి 8 గంటల పని విధానం అనేది ఊరిక వచ్చినది కాదు. ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే ఈ లేబర్ కోడ్లను దొడ్డిదారులో అమలు చేయడానికి ఈరోజు ఈ 8 గంటల పని విధానానికి తూట్లు పడుస్తూ 10 గంటలు 12 గంటలు అని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడే నిత్యావసర ధరలు పెరిగి, విద్యార్థుల ఫీజులు పెరిగి, పిల్లల్ని చదివించుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు గత అనేక సంవత్సరాలుగా వేతనాలు పెరగక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మారిస్తే జీతాలు పెంచుకోకుండా ఉన్న చాలని జీతాలనే ఈరోజు 12 గంటలు చేయడం వల్ల కార్మికులు చాలా నష్టపోతారు, వాళ్ళ శ్రమ దోపిడికి గురవుతారు. తక్షణమే ఈ 12 గంటల పని విధానానికి సంబంధించి వెనక్కి తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ప్రతి అర్ధ గంటకి ఈ భారతదేశంలోన, ఈ రాష్ట్రంలోన మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి తరుణంలో రాత్రిపూట కూడా మరి మహిళలు పని చేయించాలనేటువంటి ఆలోచన వల్ల మరింత మహిళలకి భద్రత అనేది అభద్రతా భావం వస్తుంది. మహిళల పైన మరింత మరి వేధింపులు కానీ ఇవన్నీ కానీ పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి. తక్షణమే ఈ 2 సమస్యల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నామండి. ఒకవైపు పని గంటలు పెంచారు, మరోవైపు జీతాలు పెరిగేటువంటి పరిస్థితి లేదు. ఎట్లా చూడాలి? ఇది శ్రమ దోపిడీ చేయడమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ఒకవైపు శ్రమ దోపిడీ, మరొక వైపు మొత్తము ఏదైతే సమాజంలో ఉండేటువంటి ఖనిజ సంపద అంటారా, సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఏదైనా ఉన్న ఖనిజ సంపద మొత్తం కూడా దోచిపెట్టేటువంటి పరిస్థితి చేస్తుంది. లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ కోడ్స్ ఆధారంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి వాటిని అమలు చేయాలని చెప్పి మార్చిలోనే ఒక సర్క్యులర్ను రిలీజ్ చేసింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవైపు పని గంటలు పెంచడం, మరోవైపు వేతనాలు పెంచకుండా ఉండడం అనేది చాలా దుర్మార్గం. ఇది శ్రమదోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు. ఇదో రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వము చాలా తాత్పర్యం చేసింది. 15 సంవత్సరాలుగా 50 లక్షల మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు కూడా సవరించకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పని గంటలు పెంచేటువంటి హక్కు లేదని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు నిజంగా అటువంటి విధానాలు అనుసరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలి. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం అన్ని రకాల కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేసి మేము పని గంటలు పెంపు చేయాలనుకుంటున్నాం, రాత్రిపూట కూడా మహిళలకు అవకాశం కల్పించాలనుకుంటున్నాం. దీనివల్ల మహిళలకు సాధికారత పెరుగుతుంది, వాళ్ళు బతికేటువంటి జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి చర్చ పెట్టడం జరిగింది సిద్ధరామయ్య గారు. కానీ అటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగించలేదు. ఏకపక్షంగా రాష్ట్ర మంత్రివర్గమే సమావేశమై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసి పని గంటలు పెంచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. పక్క రాష్ట్రమైన తమిళనాడులో గతంలో ఉండేటువంటి ప్రభుత్వము ఆ రకంగా వ్యవహరిస్తే
దానికి వ్యతిరేకంగా కార్మికులు తిరుగుబాటు చేస్తే కొత్తగా వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం దాన్ని వెనక తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఈరోజు 10 గంటలు పెంచడం అనేటువంటిది శ్రమ దోపిడీ తప్ప మరొకటి కాదు. మరోవైపు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సౌమ్య స్వామినాథన్ అని చెప్పి WHOకి సంబంధించి సెక్రటరీగా పనిచేసిన ఆమె చెప్పేది ఏమంటే 10 గంటలు పెంచడం ద్వారా కార్మికుల్లో సామర్థ్యం తగ్గుతుంది. ఈరోజు పని చేసిన వాడు మళ్ళీ రేపు అదే శక్తితో పనిచేయలేడు, దానివల్ల అనారోగ్యానికి గురవుతారు, శ్రామిక శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి, దానివల్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది, ఉత్పత్తి కూడా పెరిగేదానికి అవకాశం లేదని చెప్పి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అమలు చేయడం కోసము కొంతమందితోటి నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, టాటాకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం వాళ్ళతో కూడా ఆ రకంగా ఉపన్యాసాలు ఇప్పిస్తూ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ వారానికి 70 గంటలు పనిచేయాలి, మేమంతా పనిచేస్తున్నాము, ప్రధానమంత్రి 100 గంటలు పనిచేస్తున్నాడు, మీకేం పని చేయడానికి నష్టమేమి, ఏం ఆదివారం రోజు మీరు ఏం చేస్తారు, భార్యాభర్తలతో ముచ్చటిస్తారు అనేటువంటి వ్యంగమైనటువంటి అస్త్రాలతో ఈరోజు ప్రజల్లోకి ప్రచారం తీసుకొని వచ్చి ఈరోజు 10 గంటలు పెంచి శ్రమశక్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో కార్మిక సంఘాలు ఉద్యమిస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. శ్రమశక్తిని దోపిడీ చేస్తే చూస్తూ సహించేటువంటి ప్రసక్తి లేదు. కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా 10 గంటల పని విధానాన్ని పెంచేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు తక్షణమే విరమించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.